వాక్యము ద్వారా కలిగింది, శబ్దం ద్వారా కలిగింది. అంటే దేవుని మాటకి ఏముంది? శక్తి ఉంది. నేను ఇప్పుడు ఎంత గట్టికి ఆకేసినా ఏం కాదు. 100 మైకులు పట్టుకొని ఊరంతా శబ్దం చేస్తే ఏ ఉపయోగం ఉండదు. నా మాటలు శక్తి ఏమి. కానీ దేవుడు మాట మాత్రం సెలవిస్తే జరిగిపోతుంది. ఈయన సమస్తమును సృష్టించిన వాడు. ఈయన నిన్ను, నన్ను, ఈ గ్రామములో ఉన్న వారందరినీ, మన దేశంలో ఉన్న వారిని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 8 బిలియన్లు అంటారు, 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడున్న జనాభా. ఇంతకుముందు కొన్ని వందల వేల కోట్ల మంది పోయారు. వీరందరినీ కూడా దేవుడే సృష్టించాడు. దేవుడే సృష్టించాడు కాబట్టి ఒక తన బిడ్డ కోసం, తన బిడ్డ దగ్గుతా ఉంటే, జలుబు చేస్తే, కామెర్లైతే కన్న తల్లి తన బిడ్డ కోసం కటిక పత్యమన్నట్లుగా మన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవునట ఒక ఆశ్చర్యం చెప్తా వినండి. ఈ ప్రపంచమంతటిని కేవలం మాటతోనే కలుగు చేశాడు కదా. కానీ మనల్ని మాత్రం అలా కలుగు చేయలేదు. నేలమ్మను తీసుకొని ఒక బొమ్మలా తయారు చేసి మానవుని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మగా మారిపోయాడు. అంటే ప్రపంచాన్ని ఏలడానికి అవసరమైన మానవుణ్ణి తయారు చేయడానికి ఆయన మాటతో చేయలేదు. ఈ ప్రపంచంలో మనకంటే పెద్ద చాలా ఉన్నాయి. పెద్ద చేపలు ఉన్నాయి కదా. ఏనుగు ఖచ్చితంగా దాని తొండం అంతా కూడా మనం కదా. ఏనుగు మనకంటే చాలా బలమైన జంతువు, కానీ మనిషి ఏనుగును శాసిస్తున్నాడు కదా. సముద్రములు పెద్ద చేపలున్నాయి, వాటిని ఏలుతున్నాడు. సింహాల మీద పెత్తనం చేస్తున్నాడు. సింహాలు మనిషి మాట వింటాయి, పులులు మనిషి మాట వింటాయి, కానీ వాటికంటే మనం చాలా బలహీనం. ఎందుకంటే వీటన్నిటిని ఏలడానికి దేవుడు మనల్ని ఏలికలుగా చేశాడు. మనిషి సామాన్యమైన వాడు కాదు. ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత అందం, ఇంత ఐశ్వర్యం మానవునికి ఇస్తే మానవుడు అవన్నీ తీసుకుని దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా పాపము చేయడం ప్రారంభించాడు. ఎవడికి నచ్చినట్టు. ఒక గొర్రె బెదిరిపోతే అన్ని గొర్రెలు చెదరిపోయినట్టు. ఒక గొర్రె చెదరిపోతే అన్ని గొర్రెలు చల్లాచరపోయినట్టు. మొదటి గొర్రె ఆదాము, ఆయన చెదరిపోయాడు, దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. అక్క నుంచి గొర్రెలమైన మనం అందరం కూడా చల్లా చెదరైపోయి చెట్టుకొక్కలు, పొట్టకొక్కలు, గుట్టకొక్కలై ఆ కులమని, ఈ కులమని, ఆ మతమని, ఈ మతమని, అదని ఇదని ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ, తింటూ, త్రాగుతూ, ఎగురుతూ గందరగోళం గజిబిజిగా జీవిస్తున్న మానవుని మీద దేవుడు అపారమైన ప్రేమను పెంచుకొని ఎలాగైనా సరే పథ్యమైన ఉండి నా బిడ్డల్ని బాగు చేయాలనుకొని శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు.